హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో హెల్తీగా, సింపుల్‌గా లంచ్ బాక్స్‌లోకి క్యాబేజీ రెసిపీ అయితే చేశాను. రొటీన్‌కి భిన్నంగా ఒక డిఫరెంట్ వేలో చేశానండి. ఈ కాంబినేషన్‌తో. మీరు కూడా నేను చేసిన ఈ కాంబినేషన్‌లో చేస్తే క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి క్యాబేజీ రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు ఒక అరకిలో క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేశానండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాం ఈ క్యాబేజీ. ఇప్పుడు ఇలా సాల్ట్ కలుపుకున్నాం కదా, 2 నిమిషాలు పక్క పెట్టేద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక శుభ్రంగా ఉతికిన క్లాత్లో ఈ క్యాబేజీని వేసి వాటర్ అంతా పిండేసుకుందాం. చూస్తున్నారు కదండి, వాటర్ చూసారా క్యాబేజీలో నుంచి ఎలాగొస్తున్నాయో. ఇలా వాటర్ తీసేసుకుంటే మన క్యాబేజీ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, మనం వాటర్ అంతా పిండేస్తే క్యాబేజీ ఎంత డ్రైగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఈ వెల్లుల్లి ముక్కల్ని వేసుకుందాం. వెంటనే ఈ అల్లం ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ 2 వేసిన వెంటనే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి ముక్కల్ని లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, మనం వేసిన ముక్కలన్నీ లేత బంగారు రంగులోకి వచ్చేసాయి. ఇప్పుడు సన్నగా తరిగిన ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, మనం ముందుగానే వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన క్యాబేజ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం అరకిలో క్యాబేజ్ తీసుకున్నాం కదండి, దానికి నేను ఒక 5 గుడ్లు తీసుకున్నాను. ఈ 5 గుడ్లని వేసేసుకుందాం. ఇప్పుడు మన ఎగ్గు పొరుటు ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. పసుపు వేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. మన క్యాబేజీ ఎగ్గు పొరుటు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూశారు కదండి, మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.